जय गुरुदत्त श्री गुरुदत्त। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। जय बोलो सद्गुरुनाथ महाराज की जय। बोलो अनघा देवी समेत अनघ स्वामी की जय। बोलो पंचमुख आंजनेय स्वामी की जय। बोलो जयलक्ष्मी माता को। अंदरिकी प्रधान अनघाष्टमी व्रत శుభాశీస్సులు। ఈరోజు దత్తభక్తులందరికీ చాలా ముఖ్యమైన రోజు. పూజ్య గురుదేవులు దత్తావతారులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు మనందరికీ అందించిన ఎన్నో వరాల్లో ఈ కార్యక్రమంలో సుందరకాండ శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారికి ఆశ్రమానికి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వని చేస్తూ చలికాలం నడుస్తోంది. భాగ్యనగరం హైదరాబాదు హరిద్వార్ లాగా అనిపిస్తోంది. ఇక్కడ బాగా హరితంగా ఉండటం వల్ల హరిద్వారం అయింది అని నాకు అలా సర్వత్రా గురుతత్వాన్ని చూడమని చెప్పేటువంటి దత్తాత్రేయ స్వామి మళ్ళీ మనకి ప్రత్యక్ష గురువుగా అవతరించి వచ్చి ఎప్పుడో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో చేసుకున్నటువంటి వ్రతం మరుగున పడిపోయి మరిచిపోయినటువంటి వ్రతాన్ని మళ్ళీ మనకు అందించారు. అదే అనఘాష్టమి వ్రతం. మనము ఆనందంగా సంతోషంగా చెప్పవచ్చు, ఈ శతమానంలోనే మన గురుదేవులంత దత్తతత్వ ప్రచారాన్ని చేసిన వారు మరొక్కరు లేరు అని మనం చెప్పవచ్చు. టెంబే మహారాజు గారు, వాసుదేవానంద సరస్వతి స్వామివారు దేశమంతా పర్యటించి దత్తస్తోత్రాలు రచన చేసి, దత్తస్తవం మనం పారాయణ చేసుకుంటాం కదా, ఇటువంటి ఎన్నో స్తోత్రాలు రచన చేసి ఎన్నెన్నో క్షేత్రాలు కూడా స్థాపన చేసి ఎన్నో క్షేత్రాల జీర్ణోద్ధారం చేసి దత్తతత్వాన్ని ప్రచారం చేశారు. విశేషంగా ఉత్తర భారతదేశంలో మన గురుదేవులు దక్షిణ భారతము, ఉత్తర భారతము, పశ్చిమ భారతము, పూర్వ భారతము మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా దత్తాత్రేయ స్వామి
తత్వాన్ని ప్రచారం చేశారు, చేస్తూ ఉన్నారు. దత్తుడి అనుగ్రహాన్ని కోరుకునే వాళ్ళు అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోవాలి. అనఘాష్టమి దత్తాత్రేయ స్వామి యొక్క శక్తిని కూడా మనకు చూపించేటువంటి వ్రతం. దత్తస్వామి పక్కనే అమ్మవారు కూడా కొలువై ఉంటారు. చుట్టూ అష్టసిద్ధులు పుత్రులుగా కూర్చుని ఉన్నారు. ఈ అష్టసిద్ధులు మనకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహించి, సిద్ధులు కలగగానే ఆ సిద్ధులతో సుఖభోగాలు అనుభవిస్తూ ఉండటం మాత్రమే కాదు, నువ్వు సహాయం చేయాలి, సేవ చేయాలి అని చెప్పేందుకోసమే చివర్లో కామావసాయిత అనేటువంటి సిద్ధిని కూడా దత్తాత్రేయ స్వామి స్థాపన చేశారు. ఇక చివర్లో అన్ని సిద్ధులు పొందిన తరువాత కామావసాయిత, అన్ని కోరికలు అవసానం, ఆ స్థితిని కూడా అనుగ్రహించేది అనఘాష్టమి వ్రతం. చాలా మంచి రోజు, కాలభైరవ స్వామి అవతరించిన రోజు అని కూడా మార్గశిర అష్టమికి ప్రతీతి. ఇటువంటి ఈరోజు అకాల మృత్యు అంతా దూరమై అందరూ మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ, నిన్న ఇక్కడ అహోరాత్ర భగవద్గీత పారాయణ చేశారు. అందరూ గట్టిగా ఒకసారి కరతాళ ధ్వని చేయాలి. చాలా శ్రావ్యంగా, చాలా వినేందుకు ఆనందంగా ఆ భగవద్గీత పారాయణ జరిగింది. ప్రొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో నేను కూడా వాళ్ళతో పాటుగా పారాయణ చేసుకున్నాను ఈరోజు భగవద్గీత. నిన్న 6 నుంచి ఈరోజు 6 వరకు అహోరాత్ర పారాయణ చేశారు వాళ్ళు. వారికి అందరికీ కూడా స్వామీజీ వారి ఆశీస్సులు. మీరు కూడా అందరూ భగవద్గీత నేర్చుకోండి, భగవద్గీత పారాయణ చేయండి, భగవద్గీతని అర్థం చేసుకోండి, భగవద్గీతలో చెప్పినట్టుగా ఆచరించండి, జీవితాన్ని నడపండి. స్వామి యొక్క ఆశీస్సులకి పాత్రులవుతారు మీరంతా. మాకేం చెప్పలేదే అనేందుకు వీల్లేదు. అందరికీ భగవద్గీత, ప్రపంచంలో ఉన్న మానవాళికంతా కూడా భగవద్గీత. అటువంటి ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా ఆత్మోద్ధారానికై ప్రయత్నం చేస్తూ, సమాజంలో కష్టంలో ఉన్నవారిని చూసి మనం ఎంత సేవ చేయగలమో అంత సేవ చేస్తూ, చలికాలం వచ్చింది, ఎంతోమంది పాపం బట్టలు కూడా లేకుండా, దుప్పటి కూడా లేకుండా రోడ్ల మీద, అక్కడక్కడ బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకుని ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇంట్లో ఉన్న పాత దుప్పట్లైనా ఇవ్వండి, పోనీ కొత్తవి కాకపోయినా పాతవైనా ఇవ్వండి తీసుకెళ్ళి. అంత చలిగా ఉంది కదా, మనకి అవకాశం ఇస్తాడు భగవంతుడు, దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అప్పుడే దాన్ని రెట్టింపు చేస్తాడు. ఈరోజు యోగ వాసిష్టంలో కూడా అదే విషయం మనం చెప్పుకున్నాం. అటువంటి ఆ అవకాశాన్ని ఇంకా ఎక్కువగా స్వామి మనకి ఇవ్వాలి అనే ప్రార్థనే అనఘాష్టమి వ్రతం. అన్ని సిద్ధులు పెట్టుకుని మనం ఏం చేస్తాం? ఇన్ని సిద్ధులు కోరుతూ ఉన్నాం, ఇన్ని కోరికలు కోరుతూ ఉన్నాం, ఇంత ప్రమోషన్ ఇవ్వు అంటున్నాం, ఇంత డబ్బు ఇవ్వు అంటున్నాం. ఇదంతా ఒక్కళ్ళే తినటానికి అవుతుందా? కాదు కదా. నాకు ఇవ్వు స్వామి, నాకు నువ్విచ్చి నాకు ఇవ్వాలి అనే ఇచ్చే బుద్ధిని కూడా ఇవ్వు అని ప్రార్థన చేయండి. అప్పుడు ఇస్తాడు భగవంతుడు. నువ్వివ్వు 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 అని చెప్పడం మాత్రమే కాకుండా నాకు ఇచ్చే బుద్ధిని కూడా ఇవ్వు అని ప్రార్థన చేసుకోండి. అప్పుడు భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అలా ఈరోజు ఈ అనఘాష్టమి వ్రతాన్ని మన బిహెచ్ఎల్ ఆశ్రమం ట్రస్టీస్, మాతృమండలి వాళ్ళు అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అని స్వామీజీ వారు చాలా సంతోషించి, మార్చిలో చాలా ముఖ్యమైన కార్యక్రమం మన జయలక్ష్మీ మాత యోగా సెంటర్, పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం బిహెచ్ఎల్ నుంచే జరగాలి అని చెప్పారు స్వామీజీ వారు. మార్చి 15, 16 ఇక్కడికి వస్తారు స్వామీజీ. 21, 22 ఇక్కడే భాగ్యనగరంలో ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో స్వామీజీ వారు భగవద్గీత, రాగసాగర,
సౌందర్యలహరి పారాయణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. ఈ అన్ని కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి. భగవద్గీత చూసి చదివేవారు, కంఠస్థం చేసి చదివేవాళ్ళు అందరూ కూడా మీ పేరు రాయించుకోవాలి. రాయించుకొని తప్పనిసరిగా ఆ రోజు అక్కడికి వచ్చి పారాయణ చేయాలి. చేస్తారా? చేద్దామా? విశాఖపట్నంలో జరిగింది భగవద్గీత పారాయణ. అప్పుడు చాలా సంతోషించి స్వామీజీ వారు, అమెరికాలో డల్లాస్లో జరిగింది, మన భారతదేశంలో జరగలేదే అని అనుకున్నాను, ఈరోజు జరిగింది, నాకు తృప్తిగా ఉంది అని చెప్పారు విశాఖపట్నంలో. ఇప్పుడు భాగ్యనగరంలో జరిగే కార్యక్రమం, ఆ రోజు పూజ్య గురుదేవులు అనాలి, నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని. అట్లా అనిపించుకోవాలి భాగ్యనగరం వాళ్ళందరూ కూడా. కనుక ఇప్పటి నుంచే మీ పేర్లన్నీ కూడా రాయించుకోండి. రాయించుకుని ఆ రోజు తప్పనిసరిగా మనం కొత్త సంవత్సరం వస్తుంది, ఎప్పటికీ ఉగాది. ఆ కొత్త సంవత్సరాన్ని భగవద్గీతతో, రాగసాగరాతో, సౌందర్యలహరితో ఆహ్వానం చేద్దాం. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, గురు కృపని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరెవరైతే అనఘాష్టమి వ్రతాన్ని ఇక్కడ చేసుకున్నారో, దేశం నలుమూలల విదేశాల్లో కూడా చేసుకుంటూ ఉన్నారో, మీకందరికీ కూడా ఆ దత్తస్వామి అనఘామాతతో సహా ఆశీస్సులు పరిపూర్ణంగా అందించాలి అని ఈ సందర్భంగా చెబుతూ, మన ఈ క్షేత్రంలో విశేషంగా అష్టసిద్ధులతో పాటుగా దత్తాత్రేయ స్వామి అనఘామాతతో పాటుగా కొలువై ఉన్నటువంటి ఏకైక క్షేత్రము మన బిహెచ్ఎల్ క్షేత్రం. పిఠాపురంలో కలశాలు అష్టసిద్ధులు చుట్టూ ఉన్నాయి. మనకి గర్భాలయంలోనే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అది ఒక విశేషమైన క్షేత్రం అయితే, ఇది మరి ఒక విశేషమైన క్షేత్రం. అందరూ ఈ క్షేత్రానికి వస్తూ దత్తస్వామిని దర్శనం చేసుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామికి విశేషంగా తమలపాకులతో అర్చన చేస్తారు. ఇక్కడ ధ్వజస్తంభానికి ఆ తమలపాకులు సమర్పణ చేసి, స్వామికి చేసిన రాగితో తయారు చేసిన ఆ తమలపాకులు సమర్పణ చేసుకునే ఒక సేవ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అందులో కూడా మీరంతా పాలు పంచుకోండి. ఇక్కడ ఈ క్షేత్రంలో కేవలం పూజలు, హోమాలు అనే ధార్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా అన్నదానం చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ లాంటి సామాజిక సేవలు చాలా బాగా జరుగుతున్నాయి. అందుకోసమే ఈసారి అనఘాష్టమి ఇక్కడికి రావటం అదే ప్రధానమైన కారణం. అన్ని సేవలు జరగాలి. ఆ అన్ని సేవల్లో కూడా మీరందరూ పాలు పంచుకోండి, తెలుసుకుని మీరు సేవలు చేయండి. దత్తగిరి క్షేత్రాన్ని కూడా బిహెచ్ఎల్ క్షేత్రం ద్వారానే చూసుకుంటూ ఉన్నారు అంటే చూడండి ఎంత మంచి సేవ జరుగుతోంది మన ఆశ్రమం నుంచి. అటువంటి ఈ క్షేత్రం ఇంకా ఇంకా బాగా అభివృద్ధి అయి ఎన్నెన్నో కార్యక్రమాలు, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, మన శ్రీనివాస్ గారు అప్పుడప్పుడు వచ్చి పారాయణలు చేస్తున్నారు. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాగే ఇంకా కార్యక్రమాలు బాగా జరుగుతూ మీ అందరికీ కూడా వచ్చి ప్రార్థన చేసుకోగానే ఆ కష్టాలన్నీ తీరిపోయి అన్ని కోరికలు నెరవేరేటట్టుగా స్వామి అనుగ్రహించని మిమ్మల్ని అందరినీ కూడా అని ఈ సందర్భంగా ఆ స్వామిని ప్రార్థన చేస్తూ, మన బిహెచ్ఎల్ క్షేత్రానికి చాలా పూర్వం నుంచి కూడా వీసా క్షేత్రము అని ఒక పేరు. ఇక్కడి నుంచి ఎంతోమంది పిల్లలు జయలక్ష్మీ మాతని పట్టుకుని విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా సెటిల్ అయ్యి అక్కడ సేవ చేస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది వచ్చారు. మన కెనడా వెంకట్రావు గారు లాంటి చాలామంది వచ్చారు ఈరోజు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి సేవ చేసి వెళ్ళిన వాళ్ళే. అలా ఆ స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని, బయటికి వెళ్ళిన వాళ్ళని అందరినీ కూడా ఆ స్వామిని మరొక్కసారి అందరూ మనసారా ప్రార్థన చేసుకోండి. అనఘాష్టమి వ్రతం చేసుకున్నారు. ఇప్పుడు మీరు లేచేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా లేవండి. అక్కడ పూజా ద్రవ్యాలు, వస్తువులన్నీ ఉంటాయి. వాటి మీద పడకుండా నిదానంగా చూసి లేవండి. ఆ ప్రసాదం అంతా వెళ్ళేటప్పుడు మీరు ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. అప్పుడు ఇది అనఘా వ్రతము అవుతుంది. అష్టమి రోజు చేస్తే అనఘాష్టమి వ్రతం అవుతుంది. అష్టమి రోజు చేస్తాం కాబట్టి. ఈ అష్టమి రోజే దత్తాత్రేయ స్వామి దీన్ని ఉపదేశం చేశారు. కనుక ఇది ప్రధాన అనఘాష్టమి. ప్రతి నెల 2 సార్లు అష్టమి వస్తుంది కదా. శుక్లాష్టమి,
కృష్ణాష్టమి. శుక్లాష్టమికి చేయొచ్చు, కృష్ణాష్టమికి కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కృష్ణాష్టమి విశేషం, ప్రతిరోజు కూడా చేయవచ్చు. ప్రతిరోజు చేస్తే అనఘా వ్రతం, అష్టమి రోజు చేస్తే అనఘాష్టమి వ్రతం, ఈరోజు చేస్తే ప్రధాన అనఘాష్టమి వ్రతం. ఈరోజు మనం చేసుకున్నది ప్రధాన అనఘాష్టమి వ్రతం. సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా చేయండి. ప్రతిరోజు 18 ఏళ్లగా, 24 సంవత్సరాలుగా, 35 సంవత్సరాలుగా ప్రతిరోజు ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్న మహాభక్తులు ఉన్నారు. దత్తభక్తుల్లో ప్రతిరోజు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని క్షేత్రాల్లో, కొందరి ఇళ్లల్లో ప్రతిరోజు ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా సులభంగా మానస పూజ కూడా చేసుకునే విధానాన్ని స్వామిజీ మనకు అందించారు. అది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఆ ఒక కీర్తన అట్లా వింటూ దానితో పాటుగా మనం ఆ పూజ చేస్తున్న భావన మనస్సులోనే చేసుకుంటే అది మానస పూజ అయిపోతుంది. ఆ మానస పూజను కూడా మీరు అభ్యాసం చేసుకోండి. దత్తాత్రేయ స్వామిని గురు రూపంగా మనస్సులో నిలుపుకోండి. మీకు అందరికీ శుభం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై బలో సద్గురునాథ మహారాజకి, అనఘాదేవి సమేత అనఘస్వామికి జై. జై గురుదత్త.